హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. అయితే మరి ఇక మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో ఎందుకంటే కొంత లైక్ చేశారంటే కొంతమందికి రీచ్ అయితే సో దానివల్ల ఇంకా కొంతమంది ఈ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండింది. అయితే ఇంకా మరి మ్యాటర్లోకి వెళ్తే మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో అయితే మరి ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ వచ్చేసరికి మరి ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్తుంది. సో మరి దీనికి డేట్ వచ్చేసరికి December 12th అనమాట. సో ఈ December 12th మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో మరి మీలో ఎవరైతే గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నారో సో వాళ్ళైతే ఈ ట్రయల్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో మరి దాని తర్వాత మరి దీనికి వెన్యూ వచ్చేసరికి మీ అందరికి తెలిసిందే మాజెట్టి గురవై కాలేజ్ గ్రౌండ్. సో ఏ సెలక్షన్స్ అయినా సరే గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇక్కడే జరుగుతాయి. సో మరి ఒకవేళ ఈ పేరు కనుక మీకు తెలియకపోతే పిచ్చుకలగుంట గ్రౌండ్ అని చెప్పండి. అరండల్పేట దాకా వెళ్ళి అరండల్పేట నుంచి కొంచెం లోపలికి వస్తే సో పిచ్చుకలగుంట గ్రౌండ్ ఉండిద్ది. సో అది ఎవరిని అడిగినా చెప్తారు అరండల్పేటలో. సో మరి మీరైతే డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. సో మరి దాని తర్వాత దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటయ్యా అంటే సో మీకు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత వచ్చేసరికి మీకు షూ కంపల్సరీ. సో ఈ రెండు లేకపోతే మిమ్మల్ని గ్రౌండ్లోకి అడుగు కూడా పెట్టలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఏజ్ ప్రూఫ్గా కంపల్సరీగా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. సో మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావడానికి కొంచెం లేట్ పట్టింది కాబట్టి ఒకవేళ కనుక మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. సో అదైతే సరిపోతుంది, ఏదైనా ప్రూఫే కాబట్టి. సో అయితే మరి దాని తర్వాత మరి ఇదంతా ఓకే భయ్యా, మరి ఈ సెలక్షన్స్లో మరి మేము ఎలా పర్ఫామ్ చేయాలి? సో మరి ఈ సెలక్షన్స్కి అటెండ్ అయిన తర్వాత మరి మేము సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే సో మరి దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా మీరు బౌలరా బ్యాట్స్మెనా. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మీరు బౌలరా బ్యాట్స్మెన్ అనేది. సో మీరు ఒకవేళ బ్యాట్స్మెన్ అయితే నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఫస్ట్ మీరు బ్యాట్స్మెన్ అయితే మీరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేయండి. ఎందుకంటే బ్యాట్స్మెన్గా అయితే చాలామంది యూజ్ కాంపిటీషన్ ఎక్కువ ఉండింది. సో అలా కాకుండా మీరు కనుక ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ట్రై చేశారంటే వికెట్ కీపర్తో చాలా అంటే చాలా తక్కువ మంది వస్తారు. సో నాకు తెలిసి అయితే రేపు మీరు ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే చూడండి. సో దాని తర్వాత మరి మన ఛానల్ అయితే కామెంట్ చేయండి. సో మహా అయితే అక్కడికి వచ్చే వికెట్ కీపర్స్ దాదాపు ఒక 5-6 కంటే ఎక్కువ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ బ్యాట్స్మెన్స్ ఉంటారు. సో కాబట్టి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు కాంపిటీషన్ తగ్గిద్ది, మీరు సెలెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండిద్ది. సో మరి దాని తర్వాత బౌలర్స్గా అంటే సో మీ బౌలర్స్గా మీరు కనుక ట్రై చేస్తే సో మరి మీ దగ్గర ఒక మంచి పేసు, దాని తర్వాత మీరు ఒక గుడ్ లైన్ అండ్ లెంత్ అయితే సరిపోయింది. సో మరి ఇదంతా చెప్పబోయాం. మరి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పలేదు ఏంటంటే సో మరి అది వచ్చేసరికి ఏజ్ కేటగిరీ. సో ఏజ్ కేటగిరీ వచ్చేసరికి Under 12 మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, 12 years లోపు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ ట్రయల్స్కి అటెండ్ అవ్వండి. సో మరి ఇది ఎందుకు చివరిలో స్పెషల్గా చెప్తున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, Under 12 అని ఎందుకు చెప్తున్నానంటే సో Under 12 వాళ్ళకి ఇదొక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు Under 12లో కనుక మీరు సెలెక్ట్ అయితే దాని తర్వాత మీ లైఫ్ చాలా అంటే చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఎందుకంటే మీకు ఇప్పుడు Under 12లో కనుక మీరు సెలెక్ట్ అయ్యారు అంటే డిస్ట్రిక్ట్ టీమ్కి సో దాని తర్వాత Under 14 ఏది వచ్చినా కానీ మీకు ఆల్రెడీ టాలెంట్ చూపించుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ టైం ప్రాబుల్స్ టీమ్కి కూడా మిమ్మల్ని ఇక్కడ ట్రయల్స్లో తీసుకొని చూసి దాని తర్వాత ఆటోమేటిక్గా ప్రాబుల్స్ టీమ్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అదే ఇప్పుడు ట్రై చేయకుండా Under 14లో డైరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అని కనుక అనుకున్నారంటే ఆల్రెడీ Under 12 డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళని పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీకు ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ ఉండదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని సో Under 12 ఏజ్ అంటే మరి మీలో ఎవరు కూడా చిన్నపిల్లలు ఈ వీడియోని చూడరు కాబట్టి సో మీలో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ సెలక్షన్స్ ఎంతో సేపు జరగవు. మహా అయితే 8:30కి వెళ్తారు, 8:30 నుంచి మహా అయితే ఇంకో 10:30 వరకు సెలక్షన్స్ జరుగుతాయి. అంటే దాదాపు 2-3 గంటలే. సో మరి ఈ 2-3 గంటలు కనుక మీరు కేటాయిస్తే అది కూడా మీ పిల్లల్ని మీరు క్రికెటర్ చేయాలి అనుకుంటే మాత్రమే. సో మరి మీ పిల్లలు మీరు క్రికెటర్ చేయాలి అంటే సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ కనుక మీరు ఈ సంవత్సరం వద్దులే నాకు పనులు ఉంది అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని కనుక మీరు అనుకున్నారంటే సో వాళ్ళ లైఫ్ని మీరే ఆగం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ దగ్గర ఫస్ట్లో ఎవరైతే ట్రై చేయరో దాని తర్వాత వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అంటే చాలా కష్టంగా మారింది. సో ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు టాలెంట్ చూపించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పుష్ చేయడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. మీ వాడు మరి ఇప్పటి వరకు Under 14 ఏజ్ తర్వాత లేదంటే నెక్స్ట్ ట్రై చేపిద్దామంటే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు కనిపిస్తారు ముందే.
సో వాళ్ళని పుషప్ చేస్తారు కానీ మీ వాడు ఇప్పుడు వచ్చాడని చెప్పేసి సో వీళ్ళకి ప్రిఫరెన్స్ అంత ఇచ్చే ఛాన్స్ ఉండదు కంపేర్ టు వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వీడికి ఏదైనా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే తప్ప. సో అయితే మరి అది పక్కన పెడితే మరి ఇప్పుడు మాత్రం 2-3 గంటలు మాత్రమే. సో ఈ 2-3 గంటలు పోయినంత మాత్రం ఏమీ అవ్వదు. సో మరి మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా క్రికెటర్ చెయ్యాలి అంటే మాత్రం అది కూడా మీ పిల్లలు 12 years లోపు ఉంటే సో ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అయితే తీసుకెళ్ళండి. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, డేట్ వచ్చేసరికి December 12th. సో గుర్తుపెట్టుకోండి, ఎల్లుండే అనమాట. సో మరి దాని తర్వాత మీకు వెన్యూ కూడా చెప్పేశాను ఆల్రెడీ, పిచ్చుకలగుంట గ్రౌండ్ అని. సో మరి ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అలా కాకుండా నేను నెక్స్ట్ ఇయర్ లేదంటే ఇంకో తర్వాత ఇయర్ నేను అటెండ్ చేపిద్దామని, సో ఇప్పుడు స్కూల్ వెళ్ళిపోయింది అని కనుక మీరు ఆలోచించారు అంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత మీ వల్ల వాడు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఎంత టాలెంట్ ఉన్నా కానీ సెలెక్ట్ అవున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ఇప్పుడే కళ్ళు తెరవండి. సో ఈ ఎల్లుండే అది కూడా ఒక 2 గంటలు 3 గంటలే జరుగుతాయి సెలక్షన్స్ కూడా. సో అక్కడ మీరు కనుక తీసుకెళ్ళి అక్కడ మీ టాలెంట్ కనుక చూపించగలిగితే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ పాపుల్స్ టీమ్ తీసుకుంటారు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ టీం తీసుకుంటారు. సో అక్కడ మంచి పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అలా కాకుండా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకి రాజస్థాన్ రాయల్స్ తరఫున 13 years ఏజ్ అతను కూడా సో ఇప్పుడు IPL ఆడుతున్నాడు. సో మరి అటువంటి సిచ్యువేషన్ మీరు మీ పిల్లలకి క్రియేట్ చేయాలంటే సో ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ మాత్రం అటెండ్ చేయించండి. సో అలా కాకుండా ఇంకా మీరు ఏదో టైం లేదు అని చెప్పేసి ఇంకా వేరే ఏదో అనుకున్నారు అంటే సో లైట్ తీసేసుకోండి. సో మళ్ళీ మీకు క్రికెటర్ చెయ్యాలి మీ పిల్లల్ని అనే ఆలోచన అయితే మీరు పెట్టుకోమాకండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా కీలకమైన స్టెప్, ఇది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత అంటే ఇంకా ఇబ్బంది పడతాడు, ఒకవేళ అవుతాడేమో కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మరి క్రికెటర్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే సాఫీగా ఇక్కడ కనుక సెలెక్ట్ అయ్యాడంటే సాఫీగా వెళ్ళిపోయింది క్రికెట్ లైఫ్. సో మళ్ళీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఏంది వీడు ఇంత కష్టపడుతున్నా కానీ వీడు సెలెక్ట్ అవ్వట్లేదు అనే బాధ అవసరం లేదు. ఇక్కడ కనుక మంచి పర్ఫార్మెన్స్ చూపించాడంటే ఆటోమేటిక్గా ఒక మంచి లైఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి సో ఈ 2 రోజులు కొంచెం ప్రాక్టీస్ చేయించి దాని తర్వాత సో మనకి ఎల్లుండు సెలక్షన్స్కి అయితే తీసుకెళ్ళండి. సో అయితే మరి దీనికి సంబంధించి ఇంకేదన్నా డౌట్స్ కనుక మీకుంటే కామెంట్లు అయితే అడగండి. సో మరి ఇంకా దీని గురించి చదవడానికి కూడా నాకైతే ఏమి కనిపించట్లేదు. సో అండర్ 12 ఏజే కాబట్టి సో మరి మంచిగా అయితే మరి ఇప్పటివరకు ఎటువంటి ప్రాక్టీస్ లేదు, మరి ఈడేం పర్ఫామ్ చేస్తాడు అనుకోమాకండి. సో అక్కడికి వచ్చే వాళ్ళు కానీ అందరూ కూడా అండర్ 12 ఏజ్ లోపలనే ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా డైలీ ఏం ప్రాక్టీసే ఉండదు. సో తీసుకెళ్ళండి. సో మీ ఓడి దగ్గర బౌలర్ మంచిగా ఎత్తున్నాడా లేదంటే బ్యాటింగ్ బాగా ఆడగలుగుతాడా, సో ఈ 2 ఏదో ఒకటి సెట్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏది మంచిగా ఎత్తున్నాడు అనేది మాత్రమే ఏదో ఒకటే. ఇక్కడ ఆల్రౌండర్ కింద అయితే మిమ్మల్ని పేరు ఇవ్వడానికి అయితే ఉండదు. సో ఏదో బౌలింగా బ్యాటింగా, సో ఈ 2 బౌలింగ్ అయితే ఇటు నుంచి బౌలింగ్ చేపిస్తారు, బ్యాట్స్మెన్ అయితే అటు నుంచి బ్యాటింగ్ ఆడిస్తారు. సో లేదంటే వికెట్ కీపర్ అంటే మళ్ళీ వికెట్ కీపింగ్ చేపించి దాని తర్వాత బ్యాటింగ్ ఆడిస్తారు. సో ఈ 2 అనమాట. సో కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ సెలక్షన్స్కి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ సెలక్షన్స్కి తీసుకెళ్లకుండా దాని తర్వాత అండర్ 14 ఏజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అంటే సో మీరే స్పాయిల్ చేసిన అవుతారు. సో లేదు అంటే అసలు క్రికెటర్ అనే ఆలోచనే తీసుకురామాకండి వాళ్ళు. సో అయితే మరి ఇక్కడతో అయితే ముగిద్దాం, ఇంకా ఇలా ఇక్కడికే లాంగ్ అయిపోతుంది. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దాని తర్వాత మరి మీలో ఎవరైనా సరే సెలక్షన్స్కి అటెండ్ అవుతున్నారు కానీ మరి అటెండ్ అయిన తర్వాత అసలు ఏంది రిజల్ట్ అనేది ఎవరు కూడా మరి కింద కామెంట్ చేయట్లేదు. సో ఒకవేళ కనుక మరి మీరు ఎవరైనా సరే అటెండ్ అయితే దాని తర్వాత అటెండ్ అయ్యామని చెప్పేసి దాని తర్వాత ఎలా జరిగింది అనే దాని గురించి కామెంట్ అయితే చేయండి. సో అయితే మరి ఇక్కడతో ఆపేద్దాం మరి వీడియోని.